ఇండియా పరిస్థితి. ఇండియా మొదటి నుంచి కూడా యుద్ధాలకు దూరం అనే, ఇండియా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా యుద్ధాలకు దూరం అనే చెప్తున్నది. శాంతి కోరుకుంటున్నది, ఎటుపక్క నిలబడదు. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉందా ఇండియాలో? 1990 తర్వాత, నిజానికి మన్మోహన్ వచ్చిన తర్వాత, ఇంకా చెప్పాలంటే పివి నరసింహారావు ప్రధాని అయిన తర్వాత మెల్లమెల్లగా మారుతూ మన్మోహన్ తర్వాత పీక్ స్థాయికి వెళ్ళి ఇప్పుడు బలమున్నోడికే సపోర్ట్ చేయడం, అన్యాయం చేసేవాడికే మద్దతుగా నిలబడడం అనేది భారతదేశ విదేశాంగ నీతి అయిపోయింది. అది మన్మోహన్, పివి నరసింహారావు మొదలుపెట్టారు. ఇప్పుడు మోడీ చాలా సీరియస్గా అదే పనిచేస్తుంది. ఎవరికి బలం ఉంటుందో, ఎవరు అన్యాయం చేస్తారో అలాంటి వాళ్ళ వైపు నిలబడడం. దానికి మనం ఒక ముసుగేస్తాం, భారత ప్రయోజనాలు అని. భారత ప్రయోజనాల కోసం విదేశాంగ నీతి ఉంటుంది అని చెప్తాం. ఇందులో భారత ప్రయోజనాలు ఏంటో కూడా మనం ఆలోచించాలి. నిన్నగాక మొన్న ఈ ఫిబ్రవరి 15 నుంచి 25వ తారీఖు దాకా, 15, 18 నుంచి 25వ తారీఖు దాకా మన దేశంలో విశాఖపట్నంలో మిలాన్ 2026 అని ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నావల్ ఎక్సర్సైజులు జరిగాయి. చాలా మంది టీవీల్లో చూస్తుంటారు, పేపర్లో కూడా వార్తలు వచ్చాయి. అందులో 74 దేశాలు పాల్గొన్నాయి. 74 దేశాలు. అందులో అమెరికా ఉంది, ఇరాన్ కూడా ఉంది. ఇద్దరు అతిథులుగా వచ్చారు. మనం ఆహ్వానిస్తే అతిథులుగా వచ్చారు. యుఎస్ వచ్చింది, ఇరాన్ కూడా వచ్చింది. 74 దేశాలు పాల్గొన్నది. నావల్ ఎక్సర్సైజులు చేశారు. ఇరాన్ నుంచి వచ్చిన నౌక ఐరిస్ దేనా, ఐరిస్ దేనా అనే నౌక ఇరాన్ నుంచి వచ్చింది. అందులో 100 మందికి పైగానే నావీ సైనికులు ఉన్నారు. దాదాపు వారం రోజుల పాటు ఇక్కడ విన్యాసాలు చేశారు. రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నాడు, రాష్ట్రపతి పాల్గొన్నది. ఆ తర్వాత వాళ్ళు 25వ తారీఖు తర్వాత వెనక్కి వెళ్ళారు. అందరూ వెనక్కి వెళ్ళారు. అట్లనే ఇరాన్ నౌక కూడా వెనక్కి వెళ్ళింది. ఐరిస్ దేనా కూడా వెనక్కి వెళ్ళింది. 25వ తేదీన బయలుదేరిన నౌక మార్చి 4న శ్రీలంక జలాల్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచే వెళ్ళాలి. హిందూ మహాసముద్రంలో భాగమే అది. మన జలాలు దాటి శ్రీలంక జలాల్లో ప్రవేశించింది. మార్చి 4న అప్పటికే యుద్ధం మొదలైంది. ఇజ్రాయిల్ అమెరికా కూటమి ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాన్ రిటార్ట్ చేసింది. ఆ యుద్ధం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా దాని ప్రకంపనలు కనిపిస్తున్నాయి. మార్చి 4న ఇండియా వచ్చి వెళ్తున్న ఐరిస్ దేనా షిప్ మీద అమెరికా దాడి చేసింది, దాన్ని ముంచేసింది. అందులో 80 నుంచి 100 మంది దాకా చనిపోయారనేది వార్త. 87 డెడ్ బాడీస్ని శ్రీలంక సైన్యం వెలికితీసింది. శ్రీలంక సైన్యం వెంటనే దాడి జరగగానే సైన్యం అక్కడికి చేరింది, నావీ అక్కడికి చేరింది. 34 మందిని రక్షించింది, హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నది.